పూర్ణం బూరెలు చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. దానికోసము మైదాతో అయితే పూరీలు సాగినట్టు వస్తాయి కాబట్టి ఇలా సోప్ రెడీ చేసుకోండి. ఒక గ్లాస్కి మినపప్పుకి 2 గ్లాసులన్నర బియ్యం నానబెట్టుకుని 4 అవర్స్ తర్వాత మిక్సీ చేసుకుని రెడీలో పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పుని 1 అవర్ నానబెట్టుకుని కుక్కర్లో ఒక 6 విజిల్లు వచ్చిన తర్వాత అందులో ఉన్న వాటర్ని అంతా తీసి మిక్సీ చేసినా పర్వాలేదు, ఇలా మెత్తగా పప్పు గుత్తుతో చేసుకున్నా పర్వాలేదండి. ఏ గ్లాస్ తోటి అయితే మనం శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాసు బెల్లం తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు. ఈ వాటర్ వేసుకుని బాగా బెల్లం కరిగాక ఇలాచి వేసుకొని మెత్తగా చేసుకున్న మనం ఈ శనగపప్పును కూడా వేసి బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత చల్లగా అయ్యాక బూరెలు చుట్టుకోవాలి. అయినా సరే మనకి ఇంకా బూరె చుట్టట్లేదు అనుకుంటే శనగపప్పు వేపిన పప్పు ఉంటుంది కదండి, దాన్ని మిక్సీ చేసుకొని అందులో కలుపుకుంటే బాగానే వస్తాయి. ఆ విధంగా ట్రై చేయండి. ఒకవేళ ఏమైనా మీకు ప్రాబ్లం అయితే అది సోపులోని పంచదార వేసుకుంటే కలర్ తెల్లగా లేకుండా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఈ విధంగా మీరు చిన్న చిన్న టిప్స్ పాటించండి. సోప్ కూడా పల్చగా ఉంది అని అనుకుంటే కొంచెం మైదా కలుపుకొని వేసుకోండి, బాగానే వస్తాయి. పైన క్రిస్పీగా అలా అంతేనండి, బూరెలు రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.